నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధూల్పేట్లో పరమేశ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2 మోడల్స్కి అయితే కలరింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే డిస్ప్లేలో కూడా పెట్టిండు. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి అండ్ అలానే ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన పరమేశ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 మోడల్స్కి అయితే డిస్ప్లే అయితే కలరింగ్ అయితే చేయడం జరిగింది అన్న వాళ్ళు. చూసుకుందాం ఫస్ట్గా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని. ఫస్ట్గా చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 20 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కిరీటం అండ్ కిరీటంకి చూసుకున్నట్టయితే మీకు రాముడు అయితే ఉండడం జరిగింది చూడండి. అలానే ఐ పెయింటింగ్ చాలా చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్లో మన బుజ్జ గణపయ్య నిండుగా అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఇది లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అండ్ అలానే కొంచెం జూమ్ అనేది పెంచుతున్నా. ఐస్లలో మంచి గ్లోయింగ్ అండ్ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్, మెడలో బొజ్జ మీద చాలా మంచి భారీగా అయితే ఆభరణాలు అయితే రావడం జరిగింది. అండ్ బొజ్జకు స్వర్పం చూసింది కదా. అండ్ కన్వా చూసుకున్నట్టయితే గ్రీన్ షేడింగ్స్, ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. ఒక చేతిలో చూసుకున్నట్టయితే గుడ్డలి అండ్ ఒక చేతిలో శంఖం. అండ్ అలానే ఇక్కడ మన ఆశీర్వాదం చేయి ఉంటాయి కదా, ఆశీర్వాదం చేయి చూసుకున్నట్టయితే చూడండి హ్యాండ్ మూమెంట్ అయితే అన్నవాళ్ళు అయితే పెట్టడం జరిగింది. చూసుకోవచ్చుగా ఆ హ్యాండ్ మూమెంట్లో ఏంటంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఉండడం జరిగింది. అండ్ అలానే పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్, బ్రింజాల్ కలర్ షేడింగ్స్. అండ్ కాళ్ళకు కూడా కడాలు అండ్ జంజీరం ఉంటుంది చూసినలా, మెడల్లో జంజీరం కూడా చాలా భారీగా అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క చేతికి కడాలు. అండ్ అలానే బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం అండ్ చోళలో డిజైనింగ్ వర్క్ చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడైతే రియల్గా చూసినట్టయితే మాత్రం అసలు ఏళ్ళు కూడా రియల్గా ఏళ్ళు ఉన్నట్టే ఉన్నాయి. కాళ్ళే కానివ్వండి, చేతులే కానివ్వండి, రియల్గా మనకు ఏళ్ళు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఏళ్ళకు ఉంగరాలు చూసింది కదా. అండ్ దీంట్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్లో ఉండడం జరిగింది. నేను చూపిస్తా. కలరింగ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది. మేబీ నాకు తెలిసి ఇక్కడ ఇది కూడా హ్యాండ్ మూమెంట్ పెడతారు కావచ్చు అన్న వాళ్ళు. చూసుకోవచ్చు ఇంకా వర్క్ అనేది అవుతుంది. చూసింది కదా, సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెన్స్. దీనికి వచ్చేసి మన ఎల్లో అండ్ ఆరెంజ్ షేడింగ్స్ అయితే పంచ రావడం జరిగింది. కండువా కలర్ సేమ్ అండ్ బాడీ కలర్ కూడా చేంజెస్లో ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, మంచి ఇట్లా ఒరిగి కూర్చుంటారు కదా, ఒరిగి కూర్చొని ఉండడం జరిగింది చూడండి గణేష్. ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 21 to 22 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం, ఒక చేతిలో గుడ్డలి చూసింది కదా. బ్యాక్గ్రౌండ్లో అసలు స్పెషల్గా ఏంటంటే ఈ గణేశునికి వచ్చేసి 6 హ్యాండ్స్ అంటే 6 చేతులు అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, 6 చేతులు, ఒక చేతిలో గుడ్డలి, ఒక చేతి ఆశీర్వాదం ఒక చేతిలో పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న రాముడు చూసిన రాముడు. అండ్ అలానే రాముని పక్క ఉంటే మూసి కూడా అయితే దండం పెట్టుకుంటూ ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్లో అండ్ అలానే షేడింగ్ వచ్చేసి బ్రింజాల్ కలర్లో రావడం జరిగింది చూడండి. చూసిన చాలా చాలా భారీగా నిండుగా ఆభరణాలు అయితే రావడం జరిగింది చూడండి. ఇంత బాగున్నాయి. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది.
అండ్ అలానే కండువా చూసుకుంటే అయితే సేమ్ ప్యారెట్ గ్రీన్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ అండ్ నెమలికలు అయితే ఉండడం జరిగింది చూడండి. రైట్ సైడ్ న లెఫ్ట్ సైడ్ న కూడా ఎలిఫెంట్ అండ్ నెమలికలు చూసింది కదా. చాలా చాలా బాగుందంటే డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా మంచిగా రావడం జరిగింది. అండ్ సింహాసనానికి లయన్ ఫేసెస్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా లయన్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ మన పరమేశ్ సింగ్ కళాకారులో మాత్రం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చెప్పాను. అండ్ అలానే మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అన్న వాళ్ళది లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకేనా, మరి కలుస్తాం, మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.